నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్ కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలపై పన్నుల భారం మోపిన నేత సీఎం జగన్. విజనరీ ఉన్న నేత నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్. జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్వతీపురం ఎమ్మెల్యే అల్జంగి జోగారావు. పోలవర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్న ప్రజానికం. ఎర్రచందనం స్మగ్లర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అరాచకాలను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్. కూటమి అభ్యర్థులకు మద్దతివ్వండి. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ. టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు. టీడీపీ ఓట్లు భారీగా చీలుతాయంటున్న రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయని మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గ పరిధి పద్మనాభం మండలం గంధవరం, కొవ్వాడ, పెంట, అనంతవరం, బాందేవపురం, విలాస్ఖాన్ పాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ఘన విజయం సాధిస్తుందని, జూన్ 4 తరువాత ప్రజాప్రభుత్వం కొలువుదీరుతుందని, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ఆంధ్రప్రదేశ్ను తిరిగి పునర్నిర్మించుకుందామని భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గ పరిధి పద్మనాభం మండలంలో గంధవరం, కొవ్వాడ, పెంట, అనంతవరం, బాందేపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తేదేపా శ్రేణులు గంటాకు గజమాలతో స్వాగతం పలికి మంగళారతులిచ్చి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత భవిత కోసం కూటమి ఏర్పడిందన్నారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మొత్తం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. జగన్ కు బాయి చెప్పి అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ప్రజలంతా పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వేయాల్సిన 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతవరం గ్రామంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మరి మీరు చూపించిన ఆదరణ, అభిమానం, నాకైతే ఇదేదో ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిస్తే విజయోత్సవానికి గ్రామంలో వస్తే ఎంత ఉత్సాహంగా ఉంటారో అంత ఉత్సాహంగా ఉన్నారు. కొవ్వాడ, పెంట, అనంతవరం మామూలుగా కడప జిల్లాలో పులివెందుల, జమ్మలమడుగు అవన్నీ నేను అక్కడ ఇన్ఛార్జిగా చేశాను. కడప మినిస్టర్గా, ఇన్ఛార్జ్ మినిస్టర్గా చేసినప్పుడు నాకు ఈ 3 గ్రామాలు అప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు గ్రామాల్లో వాళ్ళంతా పూర్తి పట్టు పెట్టుకొని మళ్ళీ ఒక రకమైన చెప్పాలంటే ఆ ఫ్రాక్షన్ టైపు లీడర్షిప్ ఉన్న గ్రామాలు. అటువంటిది ఇప్పుడే ఎరిబాబు చెప్పాడు. ఎవరు అంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి, అందరూ కూడా ఒక గొడుగు కిందకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు తెలుగుదేశం సైకిల్ని భారీ మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో ఈ గ్రామాలన్నీ ఏకమయ్యాయి. నాకు ఎరిబాబు అడుగుతున్నాడు, అలా ఎంత మెజార్టీ కావాలో చెప్పండి అని చెప్పని. నేను అడగడం కాదు, మీకు తెలుసు ఎంత మెజార్టీ రావాలో. మన ఎలక్షన్లో గెలవడం గురించి ఎవరికి అనుమానం లేదు. మన పేరు అనౌన్స్ అయిన రోజే మన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు మన లక్ష్యం ఏంటంటే మెజారిటీ. ఎలాంటి మెజారిటీ రావాలంటే రాష్ట్రం మొత్తం కూడా రీసౌండ్ రావాలి. మెజారిటీ అంటే అలాంటి మెజారిటీ మనకు రావాలి. మరి మీరందరూ ఒకటై ఒక తాటిపైకి వచ్చి ఒక గుడికెదుకు వచ్చిన తర్వాత ఇక మిమ్మల్ని ఆపేదేవుడు, అడ్డుకునేదేవుడు, ఇక్కడ కాదునేదేవుడు. మనం ఎలా చేస్తే అలా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మాకైతే నమ్మకం ఉంది. మంచి మెజారిటీతో ఈ 3 గ్రామాల నుంచి బ్రహ్మాండమైన నాయకత్వం ఈరోజు పార్టీకి వచ్చింది. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనకు అంతం పలికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గజపతి నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు కోరారు. నియోజకవర్గ పరిధి గజపతి నగరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గజపతి నగరం మండలం జిన్నాం, లింగాలవలస గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో యువత మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్నారని అన్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ఇలాంటి సమయంలో రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, గొండ్రోతు గోవింద, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జగన్ అనే వ్యక్తికి ఇంకోసారి అవకాశం ఇస్తే మనం ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం, వలస వెళ్ళిపోదాం, చదువుకున్నోడు చదువులేని కూడా వలస వెళ్ళిపోయినా పర్వాలేదు అని ఆలోచన అని ఆమోదం తెలియజేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ పరిపాలనలో జరుగుతున్నాయి. ఇవే కాదు, బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. జగన్ అనే వ్యక్తికి చేయడం వల్ల మన గజపతినగర్ హెడ్ క్వార్టర్స్లో కూడా డ్రగ్స్, గంజాయి దొరుకుతుంది. ఆ గంజాయి మన పిల్లలు ఎంతమంది భవిష్యత్తు పాడు చేస్తుంది, ఆరోగ్యాలు పాడు చేస్తుంది. మరి జగన్ అనే వ్యక్తికి ఓటేస్తే మనం ఉద్యోగ అవకాశాలు మాకు అక్కర్లేదు, మేము ఎక్కడికో వెళ్ళి కూలీ నెల చేసుకుంటాం, బీటెక్ చదువుకున్నాము, ఎంబీఏ చేసాము, అయినా మేము ఉపాధి హామీలు వెళ్ళి పని చేసుకున్నా మాకు చాలు అని ఒప్పుకున్నట్టే. మనకి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు ఓటేస్తే మనకు మనం ఆ రకంగా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు యువకులు చూశాను, ఎంతోమంది యువకులు ఖాళీగా ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు లేక. చదివించాం కానీ ఉద్యోగాలు లేవు. అయితే ప్రభుత్వం ఏదో మీరు చూసుకుంటే అమ్మ కూడా ఇస్తుంది, చదివించడానికి డబ్బులు ఇస్తుంది. మరి ఈ చదివిన చదువులకి మరి ఉద్యోగాలు కూడా ఇవ్వాలి కదా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు మద్దతుగా సినీ నటులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జనసేన అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. ఇలా చూడండి. ఎందుకు వెనక్కి తీసేదా మాకు అడ్డు మీరు పడిపోతుంటారు. పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అలజంగికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పోలవర్షం కురిపిస్తూ హారతులు పడుతూ అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. సీతానగరం మండలంలో పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి మరోసారి జగనన్న ప్రభుత్వాన్ని
ఆశీర్వదించాలని కోరారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఎన్నికల ప్రచార జోరు పెంచారు. తన ప్రచారంలో నియోజకవర్గ ప్రజల స్పందనకు మరింత చేరువవుతున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు సీతానగరం మండలం పనుకుపేట, కాసాపేట, ఆర్ వెంకంపేట గ్రామాల్లో సీతానగరం మండల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పనుకుపేట గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు గ్రామస్తులు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు హారతులతో తమ మద్దతు ప్రకటించారు. అనంతరం కాసాపేట ప్రధాన వీధుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. కాసాపేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, తమ గ్రామానికి మంచి జరిగిన విషయాన్ని గ్రామస్తులు గుర్తించి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఓటుతో తమ మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ఆర్ వెంకంపేట చేరుకుని సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలు తీర్చాలని, ప్రభుత్వం అంటే ప్రజల కష్టకాల్లో భాగస్వాములు అవ్వాలని ఆలోచన చేసే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చెప్పడానికి నిజంగా మేము గర్వపడుతున్నాం. ప్రభుత్వం అంటే ప్రజల అవసరాలు తీర్చడమే కాకుండా, ప్రజల కష్టకాల భాగస్వాములు అవడమే కాకుండా, కరోనా లాంటి మహమ్మారి వస్తే అక్క చనిపోతే తమ్ముడు చూడలేని పరిస్థితి, తల్లి చనిపోతే కొడుకు తలగోలు పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి, కూలారు దగ్గర కుట్టాని కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు 36 నెలలు ఉచితంగా బియ్యం పంపిణీ చేసి నీ కుటుంబాన్ని ఆదుకునే శక్తి నా దగ్గర ఉందని చెప్పిన ఏకైక మానవతావాదైన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చెప్పడం నిజంగా గర్వపడుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. కాశీపేట గ్రామ ప్రజలరా, విద్యుత్తుల ఆలోచన చేసే మహిళా మనులరా ఆలోచన చేయండి. ఈ గ్రామ ప్రజలు మాయదారి మోసగాలు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, నిత్యం మోసం చేసేవాళ్ళు ఈ గ్రామంలోకి మళ్ళా వస్తారు, అబద్ధాలు చెప్తారు. మళ్ళా వాళ్ళు ఏమంటారంటే మేము వస్తే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామంటున్నారు, మేము వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు, మేము వస్తే రైతు భరోసా అదే అన్నపూర్ణ కింద 20,000 ఇస్తామని చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు పందుకున్నాయి. విజయనగరం 20వ డివిజన్కి చెందిన సుమారు 200 మంది టీడీపీ, జనసేన పార్టీలకు గుడ్ బై చెప్పేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో అధికార పార్టీలో చేరారు. వారందరికీ కోలగట్ల కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు పెద్ద ఎత్తున చేరడం హర్షదాయకమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలోని 20వ డివిజన్కి చెందిన సుమారు 200 మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో మంగళవారం పార్టీలో చేరిన వారందరికీ ఆయన కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ పార్టీలో చేరికలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం మని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చేరికలు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా అంతా ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. వార్డులో సందులో రోడ్లు వేశారు, మంచినీళ్ళు ఇబ్బందులు లేకుండా చేశారు, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్న తరుణంలో మరి ఆయన పరిపాలన చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా మంది ఏమే జనసేనలో తిరుగుతున్నాం అంటే ఆమె పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్, పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ నువ్వు ఉండు, పవన్ కళ్యాణ్ గారి రోజులు రాగా ఎందుకు ఫేవరెట్ అయ్యావు? ఆయన నటనను చూసి ఫేవరెట్ అయ్యావు. అవునా? ఆయన నటన చూసారా? సినిమా 4 సార్లు చూడు. నేను ఎన్టీ రామారావు అభిమాని, ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు అభిమాని. ఆయన పుట్టినరోజు మే 28, నా పుట్టినరోజు మే 28. చిన్నప్పుడు ప్రతి పుట్టినరోజుకి సినిమా రిలీజ్ అయ్యేది. నేను రాజకీయాలకు వచ్చిన, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎన్టీ రామారావు సినిమాలు ఇప్పటికీ చూస్తాను టీవీలో. ఇదివరకు థియేటర్లోకి వెళ్ళేవారు. కానీ ఎన్టీ రామారావుకి నాకు ఒక పోలుకుంది. రాష్ట్రంలో ఎన్టీ రామారావు అన్న అని పిలిస్తే విజయనగరంలో వీరభద్రస్వామి అనుబంధం మాకు. రాజకీయాలకు వస్తే నాకు ఈ సిద్ధాంతాలు వచ్చి ఇందులో ఉన్నాం. దయచేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే రేపు పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళకూడదేమో అనుకుంటా. ఒకవేళ అవకాశం ఉంటే మీతో పాటు మేము వస్తాం, అందులో ఏ ఇబ్బంది లేదు. సినిమా వేరు, రాజకీయం వేరు. అలాగనే ఈ రోజు మీరు జనసేనలో పట్టుకోవడానికి గతంలో ఎక్కడో తిరిగినట్టు ఇక్కడ ఉండదు. అభిమానాలు, ఆప్యాయతలు పుష్కలంగా ఉంటాయి. ఈ రోజు ఎన్నికలు వస్తానని పిలిచే తత్వం కాదు.
ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కంటే ఇంకా అనుబంధం పెంచుకుంటాం. మీకు ఇప్పుడు మేము కొద్దిగా బిజీగా ఉన్నాం కాబట్టి అనుబంధం పేరున చేసుకోలేకపోయినా ఎన్నికలు అయిపోయిన తర్వాత మీతో అనుబంధాన్ని పెంచుకుంటాము. సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. విజయనగరం 15వ డివిజన్కు చెందిన 50 కుటుంబాలు, 49వ డివిజన్కు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. విజయనగరం అశోక్ బంగ్లాలో పార్టీలో చేరిన వారికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. విజయనగరంలోని 15వ డివిజన్కు చెందిన దున్న రాంబాబు, దండు హరి, కోతాబత్తుల వెంకటరావు, గండు శ్రీనివాసరావులతో పాటు సుమారు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో మంగళవారం విజయనగరం నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సమక్షంలో వారంతాను టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అదితి గజపతిరాజు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 49వ డివిజన్కు చెందిన బుద్ధ నాగరాజు, సోలాపూర్ బాలకృష్ణలతో పాటు సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరినీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పాలన అవసరమని ప్రజలు గుర్తించారన్నారు. పార్టీలోకి వచ్చిన వారందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నామని, అందరూ ఐకమత్యంగా పనిచేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా అప్పలనాయుడును సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు, నరేంద్ర మోడీల నాయకత్వాన్ని సమర్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు కోటేశ్వరరావు, నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ మళ్ళీ మన రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన ఆస్తి మన పేరు మీద, మన ఇల్లైనా మన పొలమైనా మన పేరు మీద ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన రాష్ట్రంలో మళ్ళీ నదుల అనుసంధానం మొదలుపెట్టి మనందరికీ ఇంటికైనా, పొలంకైనా, ఇండస్ట్రీకైనా నీళ్ళు అనేది అందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన రాష్ట్రంలో మళ్ళీ కరెంట్ కావాలంటే, మంచి నాణ్యమైన కరెంట్ కావాలంటే 30% కాస్ట్కి తగ్గించి మీ అందరికీ కరెంట్ అందించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే మనకి విజన్ 2047 ఇంప్లిమెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే వికసిత్ భారత్ 2047 అవ్వాలంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. అయితే మే 13న ఎన్నికల రోజు ప్రతి ఒక్క మనిషికి 2 ఓట్లు ఇస్తారు. మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి, అలాగే 2 ఓట్లు కూడా బ్యాలెట్ నంబర్ 1 మీద వచ్చినాయి. అయితే మీరందరూ కూడా మీ ఓటు బ్యాలెట్ నంబర్ 1 సైకిల్ గుర్తు మీద వేసి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ, అలాగే నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చేయాలని కోరుకుంటూ మళ్ళీ మన రాష్ట్రం, దేశం పురోగతి పదంలోకి తీసుకువెళ్దామని కోరుతూ సెలవు తీసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరులకు, ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లు ఇచ్చి అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. రానున్న ఎన్నికలలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే ప్రజల ఆస్తులను కూడా దోచుకుంటారని ప్రజలంతా గమనించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. ఎన్డీఏ కూటమికి మద్దతుగా చిత్తూరు జిల్లా కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య బాలకృష్ణ ప్రసంగం సాగింది. చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ కి టికెట్ ఇచ్చి వైసీపీ అరాచకాలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. చిత్తూరు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందటానికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిలో నగర శివార్లో బాలకృష్ణకు చిత్తూరు తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అందరికీ అందుబాటులో ఉంటూ తలలో నాలుకలా ఉండే గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు బాలకృష్ణ చెప్పారు. ఉత్సాహం, మేధస్సు కలయికగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాలకృష్ణ కోరారు. శాసనసభ అభ్యర్థి అయిన గురజాల, అంతేనా? దాంతో ఆపనా? చాలా
ఒకసారి యువకుడు, ఉత్సాహవంతుడు, అందరికీ తలలు నాలుగు లాంటి వాడు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. మనకు కావాల్సింది ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్త వాళ్ళని, కొత్త నీళ్ళని ప్రవేశపెట్టారు రాజకీయాల్లోకి. అంటే కొత్త ఒక వారసత్వాన్ని ఇచ్చారు. చదువుకున్న వాళ్ళని కూడా, లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, అందరిని కూడా తీసుకొచ్చారు రాజకీయాల్లోకి. అలాగే మన తెలుగుదేశం పార్టీ మన లోక్సభ అభ్యర్థి అయిన మన దగ్గుమళ్ళ ప్రసాద్ గారిని, మరి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎంతో అనుభవం దానికి, అన్ని మన చట్టాల మీద అన్నిటి మీద బాగా పట్టుంది, అవగాహన ఉంది ఆయనకి. ఎలా రాబట్టుకోవాలో, ఎలా సఖ్యతను పాటించాలో కేంద్రంతో ఆయన, మరి ఆయనకున్న అనుభవం అంత దారపోసి, ఇక్కడ ఒక యువ రక్తం, ఇక్కడ ఒక అనుభవం, ఇద్దరు యొక్క కలయిక అవసరం. అనుభవం కూడా మనకు అవసరం. ఆవేశం, అనుభవం రెండు కలవాలి. కలిస్తేనే అదొక ఏది ఉప్పెన అదొక విస్ఫోటనం, అగ్నిపర్వతం విస్ఫోటన. అదే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత నగరంలోని బాలాజీ మార్కెట్, ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యాపారస్తుల వద్దకు, ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం కొనసాగిస్తానని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి మీసాల గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలాజీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో వ్యాపారస్తుల వద్దకు, మార్కెట్ కు వచ్చిన ప్రజల వద్దకు వెళ్లి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రచార కరపత్రాలు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మీసాల గీత మాట్లాడుతూ ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో పోటీకి దిగానన్నారు. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల కాలం పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నానని అన్నారు. ప్రచారంలో మంచి ఆదరణ లభిస్తుందని, ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డగా మే 13న జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అనుయాయులు, అభిమానులు పాల్గొన్నారు. 2024 మే 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి గాజు గ్లాసు గుర్తుని కేటాయించడం జరిగింది. సీరియల్ నంబర్ 10. మరి మీరందరూ కూడా ఈ విషయాలను గమనించి గాజు గ్లాసు గుర్తు మీద సీరియల్ నంబర్ 10 గీతా మీసాల పేరుతోని మరి నమూనాలు, బ్యాలెట్ నమూనాలో ఉంటుంది. కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదించండి, అభిమానించండి. మీ ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నాను, మీతో పాటు నేను, నాతో పాటు మీరు అనేసి అని చెప్పి ఎప్పుడు ఏదైతే చెప్తామో ఆ విధంగానే ముందు కానీ, రానున్న కాలంలో కానీ, ప్రజాప్రతినిధిగా ఉన్న తర్వాత కానీ ఎప్పుడైనా సరే మీ బిడ్డగా మీతో పాటు ఉంటాను. కాబట్టి మరి నన్ను మీరు అందరూ ఆశీర్వదించండి, అభిమానించండి, నన్ను అత్యధిక మెజారిటీతోని గెలిపించండి. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజలను నట్టేట ముంచారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పోసుపాటి అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరం మండలం గొల్లలపేట, గుండాలపేట గ్రామాలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విజయనగరం మండలం గొల్లలపేట, గుండాలపేట గ్రామాలలో నిర్వహించిన బహిరంగ సభల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి పూసపాటి అతిథి గజపతిరాజు పాల్గొని ప్రసంగించారు. విజయనగరం నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, రౌడీ రాజ్యం పోయి శాంతి భద్రతలు బాగుండాలన్నా, మహిళలకు అన్ని రంగాలలో ప్రోత్సాహం అందాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. కూటమి అధికారం చేపట్టిన 100 రోజుల్లో పేదవాడి ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయిస్తారన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్ ప్రజలను నిండా ముంచారని, 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి పని చెయ్యలేదని, వైకాపా నాయకులు కేవలం షో చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇది విధ్వంసాల ప్రభుత్వమని, తెలుగుదేశం చేసిన అభివృద్ధి పనులను కూడా నిర్వీర్యం చేసి ప్రజలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ అలాగే ఈవీఎం మిషన్ మీద నంబర్ 1 అనేది కలిసే టప్పుల నాయుడు గారికి ఎంపీ
టీడీపీ అభ్యర్థికి, అలాగే నాకు కూడా నంబర్ 1 మీదే వచ్చింది. అయితే మీరు నంబర్ 1 మీదే మీరు ఓటు వేసుకొని దాని తర్వాత మీరు కింద ఏ గుర్తులు ఉన్నా సరే మీరు అవసరం లేదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. చెత్త పన్ను తీసుకొని చెత్త మాత్రం ఎత్తట్లేదు అనేది ఇక్కడ మీ ప్రజలందరూ చూపిస్తున్నారు. అయితే చెత్త పన్ను మాత్రం తీసుకుంటున్నారు కానీ బోల్డ్ అంత చెత్త అయితే ఇక్కడ ఉంది. అలాగే మనం చూస్తుంటే మనం పార్టీ ఆవిర్భావం నుంచి నందమూరి తారక రామారావు గారు సంక్షేమం అనేది భారతదేశంలో మొత్తానికి సంక్షేమం అనేది నందమూరి తారక రామారావు గారు చేసి చూపెట్టారు. మన రాజ్యాంగంలోనే సంక్షేమం అనేది రచించారు కానీ మనం చేసి చూపెట్టింది నందమూరి తారక రామారావు అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజుల్లో 2 రూపాయల బియ్యం, అలాగే వస్త్రాల పంపిణీ, అలాగే పక్కా గృహాలతో వారు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే ఆ రోజు మనం ఏ ఊరు వెళ్ళినా ఎన్నో గుడిసెలు, ఇవన్నీ గుడిసెలే ఉండేవి. ఈ రోజుల్లో మనం చూస్తుంటే ఓన్లీ పక్కా గృహాలు ఒక్కటే ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో వారు చేసిన కృషి ఈరోజు మనం ఫలితం చూస్తున్నాం. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చతుర్ముఖ పోటీ అనివార్యమా అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీతతో కిమిడి నాగార్జున నేర్పిన రాయభారం ఫలించని విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో గీత ఎన్నికల బరిలో నిలవడం ఖాయమైంది. దీంతో టీడీపీ అభ్యర్థికి ఎదురీత తప్పదని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చతుర్ముఖ పోటీ నెలకొంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా విజయనగరం ఎన్నికల బరిలో నిలిచిన మీసాల గీతతో కిమిడి నాగార్జున నేర్పిన రాయభారం ఫలించని విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, ఆ పదవి ఇస్తారు, ఈ పదవి ఇస్తారు, నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని కిమిడి నాగార్జున చెప్పే ప్రయత్నం చేయగా నీ సంగతేంటన్న చందంగా గీత ఎదురు ప్రశ్నించారని, దీంతో నాగార్జున కంగు తిన్నారని టీడీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఆ విధంగా బాబు యత్నం బెడిసికొట్టినట్లయిందని అంతా చర్చించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే గీత కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకే తీర్మానించుకున్న పరిస్థితి. దీంతో విజయనగరం అసెంబ్లీ పరిధిలో చతుర్ముఖ పోటీ అనివార్యమని తేలిపోయింది. పోటీ ప్రముఖంగా కూటమి అభ్యర్థి అదితి గజపతి, టీడీపీ రెబల్ అభ్యర్థి మీసాల గీత, వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి నడుమునే ఉండొచ్చన్నది అందరి అంచనా అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో ఉండటం వల్ల పోటీ చతుర్ముఖమని చెప్పక తప్పని పరిస్థితి. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అభ్యర్థి మీసాల గీత విజయనగరం మాజీ ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్పర్సన్ గా సేవలందించి వహవా అనిపించుకున్నప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం ఆమెను సునాయాసంగా పక్కన పడేయటం బీసీలను ఆలోచనలో పడేసిందట. ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి సవాల్ విసిరినట్లయిందని ఆ సామాజిక వర్గ పెద్దలంతా రగిలిపోతున్నారట. దీంతో 2024 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాల్సిందేనని ఆమె సామాజిక వర్గానికి చెందిన నేతలు, అధిక సంఖ్యలో బీసీ నేతలు గీతపై ఒత్తిడి తెచ్చారని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే టీడీపీ అధిష్టానం తనని చారులో కరివేపాకులా తీసి పడేయటాన్ని జీర్ణించుకోలేకపోయిన మీసాల గీత కూడా తన సత్తా ఏమిటో టీడీపీ అధిష్టానానికి, తనని తేలిగ్గా తీసుకున్న వారికి చాటి చెప్పాలని కంకణం కట్టుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఓట్లు భారీగా చీలిపోతాయని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అదే జరిగితే కూటమి అభ్యర్థి అదితి గజపతికి ఎదురీత తప్పదని జోష్యం చెబుతున్నారు. అదలా ఉంచితే గీతకు గాజు గ్లాస్ కేటాయింపు కూడా కూటమికి కంటగింపుగా మారిందని టీడీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. ఇదేదో గోరు చుట్టుపై రోకలి పోటులా మారిందంటూ గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద కూటమి అభ్యర్థి అదితి గజపతికి రానున్న ఎన్నికల్లో ఎదురీత అనివార్యమని రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.